అరుణాచలం మధ్య భాగంలో మహాశివుడు దక్షిణామూర్తి రూపంలో ఉంటారంట. ఇది మీలో ఎంతమందికి తెలుసు? దీని గురించి తెలుసుకుందాం. ఒకరోజు రమణ మహర్షి అరుణాచలంలో వెళ్తూ ఉండగా ఆయన మీద ఒక మర్రి ఆకొచ్చి పడుతుంది. అప్పట్లో చాలా మంది నమ్మకం ఏంటంటే అరుణాచలం పర్వతం మధ్య భాగంలో మహాశివుడు దక్షిణామూర్తి రూపంలో ఒక మర్రి చెట్టు కింద ధ్యానం చేస్తూ ఉంటారని చాలా మంది నమ్ముతారు. అండ్ అలాగే ఆయన్ని దర్శించుకోవడానికి దేవతలు కూడా వస్తారని నమ్ముతూ ఉండేవారు. కాబట్టి ఎప్పుడైతే ఈ మర్రి చెట్టు ఒక ఆకు రమణ మహర్షి మీద పడ్డదో ఈయన తప్పకుండా ఇది ఆ కొండ మధ్య భాగం నుంచే వచ్చిందని నమ్ముతారు. ఆ కొండ మధ్య భాగానికి ఒక గుహ ద్వారా వెళ్లే మార్గం అనేది ఉంటుంది. కాబట్టి ఈయన ఎలాగన్నా ఆ మార్గంలో వెళ్లి దక్షిణామూర్తి రూపంలో ఉన్న మహాశివుడిని దర్శనం చేసుకోవాలని అనుకుంటారు. ఈయన ఆ గుహ మార్గంలో కొంత దూరం వెళ్లిన తర్వాత అనుకోకుండా ఈయన కాలు ఒక తేనె పట్టుకు వెళ్లి తగులుతుంది. ఆయన చేసిన తప్పుకు శిక్షగా ఆయన కాలుని అక్కడే తేనెతీగల దగ్గర పెడతారు. ఆ తేనెతీగలు కూడా ఆయన్ని మొత్తం కొట్టకుండా ఆ కాలును మాత్రమే కుట్టేసి వదిలేస్తాయి. ఇంకా ఆయన గుహలో ముందుకు ప్రయాణించలేక వెనక్కి వచ్చేస్తారు. అప్పట్లో పల్లమయ్య స్వామి అనే ఒక ఆయనకి సేవ చేస్తూ ఉండేవారు. ఎప్పుడైతే రమణ మహర్షి వెనక్కి వచ్చేస్తారో ఆయన కాళ్ళకి గుచ్చుకున్న ఈ తేనెతీగల ముళ్ళను ఆయనే వెనక్కి తీస్తారు. తర్వాత రమణ మహర్షి అక్కడ ఉన్న వాళ్ళని ఎవ్వరిని కూడా ఆ గుహ మార్గంలో వెళ్ళవద్దని చెప్పి చెప్తారు. కానీ కొద్ది రోజులు అయిన తర్వాత ఆయన మాటలేమీ వినకుండా వెంకటరామయ్య అనే ఒక అండ్ అలాగే ఆయన స్నేహితుడితో పాటు దక్షిణామూర్తిని దర్శించుకోవాలని చెప్పి వెళ్తారు. వాళ్ళకి కూడా ఆ గుహలో కొంత దూరం వెళ్ళిన తర్వాత చాలా కష్టాలు ఎదురవుతాయి. అండ్ వాళ్ళు ఏదైతే మార్గం వచ్చారో దాన్ని కూడా మర్చిపోతారు. బయట ఉన్న రమణ మహర్షి సంకల్పం వలన ఆ రోజు సాయంకాలానికి వాళ్ళకి వెనక్కి వచ్చే మార్గం దొరుకుతుంది. ఆ తర్వాత ఇంకెవరు ఆ గుహలోకి వెళ్లే సాహసం చేయలేదు. ఇంతకీ మీలో ఎంతమంది మహాశివుడు దక్షిణామూర్తి రూపంలో ఉంటారని నమ్ముతున్నారు? కామెంట్ చేయండి. అండ్ అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన వరాన వేద ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.